గాయ్స్, ముందుగా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనామాలు. మేము ఈరోజు నలుగురం చేపలు పట్టుకోవడానికి అయితే వచ్చినాము. మళ్ళీ వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. ఆ నలుగురు ఎవరంటే, వీడు షేరుగాడు, వీడు అర్ధ షేరు, వాడు పావు షేరు, నేను బొట్టపావుని. లేక మా వాడు బోని వేసాడు కానీ బోనికి ఒక్కటి కూడా రాలేదు. మళ్ళీ రెండోసారి వేస్తున్నాడు, మళ్ళీ వేసాడు, నక్కుంటా పోయి వేసాడు. ఈసారి తీసుకొని వస్తున్నాడు. కంప ఎక్కువ, చేపలు తక్కువ ఉన్నాయి. చేప ఒకటైతే పడింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, 2 చేపలు అయితే పట్టుకొని వచ్చినాడు. మా వాడు చూడండి బుడద తనకలాడుతున్నాడు, బుడద జారిపోతుంది. మళ్ళీ నక్కి వెళ్ళడానికి వెళ్తున్నాడు మా పావుషేరుగాడు. మళ్ళీ వేస్తే మళ్ళీ ఒక చేప అయితే పడింది. 2 చేపలు అయితే ఇప్పుడు మొత్తానికైతే పడినాయి. వేసి మా ఊనికి మసాలా పొడి తక్కువ అయింది. మా వాడికి ఇప్పుడు మసాలా పొడి ఎక్కువైనట్టుంది, అందుకని ఈ చేతికి చాలా దండిగానే పట్టుకొచ్చినాడు. మసాలా ఏందో మీకు అర్థం కావట్లేదా? ముందు వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. మా వాడితే నీళ్ళు తప్పికొన్నాడు. షేరు చెప్పింది ఏంటంటే, ఈరోజు చేపలు పన్నాయి, ఫ్రై కూడా చేపిద్దామని చెప్పినాడు. నాట్ల కాలం కాబట్టి పొలం దున్నుతుంటే ఆ కొంగలు చూడండి పురుగులు ఎరగ తింటున్నాయి. ఏమన్నా ఇక్కడికి వచ్చి అక్కడ కరెంటు వైర్ ఉంది చూసుకుని ఉన్నాను అని చెప్పినాడు. ఎందుకంటే అక్కడ జాయింట్ ఉంది కదా, చూసుకోండి, ఇబ్బంది పడతారని చెప్పి వెళ్ళిపోయినాడు. మా పావుషేరు లాస్ట్ ఎత్తేసి 2 చేపలు అయితే పట్టుకొని వచ్చినాడు. ఫ్రెండ్స్, వీడు చూడండి మొత్తానికి 2 చేపలు అయితే పట్టుకొచ్చినాడు. అదే దానిలో ఆడ బయట గడ్డకేరా అంటే తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టినాడు. ఇవి చేపలు ఈయనపోతే పోతాయి పిచ్చబెట్టి. 2 కలిసి ఒక అర్ధ కేజీ ఉంటాయి. ఏరు చూడండి ఎంత అందంగా పడుతుందో. వానకాలమైనందున మొత్తం అవతల గడ్డ యువతల తన్నుకొని పడుతుందిలే. ఈడు చూడండి, ఈడు చేపలు పట్టరా అంటే పడినా ఈడు కొన్ని పడినాయి. ఈడేమో ఎక్కువైనా చెప్పేసి ఈడు ఇస్తు పెడుతున్నాడు. ఈడు ఉందిరా, చేపలు సంచిలోకి వేయాలంటే దాంట్లో ఇడిచి ఆట పెట్టినావు. జల 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 పాటము నువ్వు సలసల మా పావుషేరుగాడైతే ఆ వరి చేనులకు పోయి పిల్ల కాలువలో దిగి ఆట పెట్టినాడు. ఇదేని చూస్తున్నారా? మామూలు ఇప్పుడు వరి కాలం వచ్చింది కాబట్టి వరి నాట్లలో వేసే వరి నాట అనమాట. ఇది దూరం నుంచి చూసేపాటికి చాలా అందంగా గ్రీన్ మ్యాట్ లాగే కనిపిస్తుంది. మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది నార పెరిగి చచ్చి బతికి ఇలా మనకి కడుపు నింపుతుంది. ఇది అలా ఉన్నది ఇలా తయారవుతుంది అనమాట. ఇలాగ నాటితేనే మనకు వరి బియ్యం కాస్తుంది. మా షేరు చేపలకు వస్తున్నాడు, పావుషేరేమో వీడియో తీస్తున్నాడు. అక్కడ చూస్తేనేమో మీరు చూడొచ్చు, అత్త షేరు బొట్టుపావు చేపలు క్లీన్ చేస్తున్నారు. రాయితో అయితే పొట్టు మొత్తం తిక్కేస్తున్నారు. అక్కడ చేపలు చూడండి, అక్కడ ఎండకి వేసినారు. అవి ఎగురుకుంటూ పోయి అక్కడ పోయి పన్నాయి. చేపలు అయితే నీట్గా చేసినారు. మళ్ళీ మొత్తానికి అయితే కడగడం అయిపోయింది. పిల్ల కాలంలో నీళ్ళగా చేపలు అయితే ఫ్రెష్ చేసుకుంటున్నాం. మన షేర్ బాయ్ అయితే ఆ పిల్ల కాలంలో కాలు కడుక్కుంటూ జోకేస్తే దానికల్లా మేము నవ్వినాము. చూసి మీరు కూడా నవ్వండి. మసాలా పొడి తక్కువైందన్నాడు కదా, అక్కడ వేస్తున్నాడు అదే మసాలా మా వాడికి. కాలు వెంబడి మనం పోతున్నాము. ఇప్పుడు చేపలు ఫ్రై చేపించుకోవడానికి అయితే వెళ్తున్నాము. మనం ఇప్పుడు డ్యామ్ మీదికి అయితే రోడ్డు మీదకి వచ్చినాం. యువతల మనకు కనిపించే కొట్టాలు కూడా ఇక్కడ కూడా ఫ్రై చేస్తారు. కానీ ఎందుకంటే మనం అవతలకు పోవాలంటే డ్యామ్ని చూసినట్టు ఉంటుంది. ఇక్కడ ఇంకా పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు కూడా చూడండి, చూసి మిస్ కావద్దండి. ఇదే కుడి కాలువ, మనం దీనిబడి వచ్చినాము రైట్ కెనాల్. ఇక్కడ చూడండి డ్యామ్ ఆకాశాన్ని భూమిని అంటినాయి నీళ్ళు అయితే మాత్రం. మనం డ్యామ్ మీదకి వచ్చినాము, ఎంట్రీ అయినాం. డ్యామ్ మీదనే పోతున్నాం, బ్రిడ్జ్ మీదనే. ఇక్కడ చూడండి చేపలన్నా ఇప్పుడు 12-1 అయినా ఇంకా చేపల వేట చేస్తున్నాడు. చాలామంది అయితే పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడ లేడీస్, ఫ్రెండ్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్తో ఇక్కడ చేపల ఫ్రై ట్రై చేయడానికి అయితే చాలా మంది వస్తారు. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. కార్లు వేసుకొని, బైకులు వేసుకొని. చుట్టూ పచ్చని వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ చెట్ల కింద కూర్చొని మామూలుగా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తుంటారు. టెంట్లు కూడా కొట్టుకున్నారు ఇక్కడ, ఆటోలు, కార్లు చూడండి.
పీజేపీ ఎన్టీఆర్ కెనాల్ అంటే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఎడమ కాలువ, ఇది ప్రధాన ఎడమ కాలువ. ఇక్కడ కాలువ దగ్గరనే మొత్తం ఉంటుంది. ఇక్కడ చేపలు అమ్ముకుంటున్నారు చూడండి. ఇక్కడ టేస్ట్ ఎంతగానో ఉంటుందో అలాగే మురికి వాసన స్మెల్ కూడా అంతానే ఉంటుంది. కాకపోతే ఆ టేస్ట్ చూడాలనుకుంటే ఇలాంటి వల్ల తప్పదు. చూడండి చాలామంది పబ్లిక్గా ఉన్నారు. ఇక్కడ మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తింటున్నారు. ఇక్కడ చాలామంది కూర్చున్నారు, తాగుతున్నారు, తినేవాళ్ళు, లేచేవాళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు, ఫ్యామిలీస్తోనే వస్తుంటారు. ఇక్కడ మేమైతే ఈ కొట్టం దగ్గరనే ఇచ్చేస్తున్నాం. ఆ బాక్సుల నిండా మొత్తం చేపలే ఉంటాయి. కాకపోతే ఐస్లో ఆ నూనెలో ఆ చేపల ఫ్రై చూసేపటికి నా గుండెలు గులాబ్ జామ్ అయినాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే రైస్ కూడా వండుతారు ఇక్కడ. రైస్ 20 కేజీల చేపల కర్రీ అయితే మనం ఇచ్చినామమ్మా. మా అక్క అయితే స్టవ్ మీద పెట్టేసింది. ఇక్కడ ఎందుకంటే అంత టేస్ట్ కట్టెల పొయ్యి మీద వండుతారు కాబట్టి మనకు అంత టేస్ట్ ఉంటుంది. మొత్తానికి మనకు చేపల కర్రీ అయితే వచ్చింది. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చాలా తీస్తాము. అంత నాన్న కాలిపోతుంది. వేడి ఫుల్ వేడి ఉంది. ఎట్టుంది టేస్ట్? సూపర్. ఇక్కడ నాగలి నువ్వు కూడా ఇట్లా చెప్పు. సూపర్ సార్ సూపర్గా ఉంది. చేపల కర్రీలోకి నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డ కొరుకుతూ తింటూ ఉంటే ఉంటుంది నా సామిరంగా మామా. ఆ టేస్టే వేరు మామా, ఎంజాయ్ వేరు మామా. ఎట్టుంది మామా ఈ టేస్ట్? ఈ మాత్రం ఉన్నదానికే ఇక్కడ జూరాల ప్రాజెక్టు దగ్గర చేపల పులుసు, చేపల ఫ్రై అన్నా కూడా అంత ఫేమస్ ఉంటుంది. ఈ గద్వాల జిల్లాకే అంత ఫేమస్. మేమైతే రైస్ కూడా వండించుకున్నాము. మళ్ళీ రైస్ కూడా తిందాం మామా. చూడండి, మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంటే తొందరగా వచ్చేయండి. బ్రో నేనైనట ఏం చేయాలవా? ఈ పావు చీరగాడైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత తల ముద్దలు చేసుకొని తింటున్నాడు. అబ్బా ఆఖరికి మా పావు చీరగాడైతే గిన్నెలు కూడా ఊడ్చుకొని తింటున్నాడు. మీ అదే వదిలేస్తే గిన్నెలు కూడా తినేలా ఉన్నాడు వీడు. ఉండరా వాళ్ళకి గిన్నెలు కావాలరా, తంతర్రా పట్టుకొని. ఇప్పుడు రోడ్ల సమస్య అయితే భారీ ఉంది. అది వచ్చేసి జోగురామ గద్వాల జిల్లా, గద్వాల మండలం. మేడం రోడ్ల సమస్య ఉంది. అమ్మ లాస్ట్ పంచు నాకితే ఏముంటుంది. ఉన్న గిన్నెలు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఆకాశంలో ఆశల అరవిల్లు, ఆనందాలే పూసిన పొదరిల్లు, గలగల్ల పారేటి గంగమ్మ తల్లండే సిన్నారి పొన్నారి సిట్టి సిలకమ్మ. ఎన్నడూ నువ్వు చూడని ఆనందమయ్యేనుగా ఉన్నది. ఈడైతే నీళ్ళు లోపలికి పోతున్నాయి, అవతల అయితే దుంకుతున్నాయి మామ. చూడండి, ఆ నీళ్ళని చూస్తే ఒక్కసారి మీ మనసులో ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా, నా గుండెలు గులాబ్ జాములు.
ఒకటి చెప్తా వినండి మామ, 1,00,000 భక్షములు భక్షించేవాడికి ఒక భక్షము భక్షించుట లక్ష్యమా? ఇది ఎంతమందికి వస్తుందో కామెంట్ చేయండి. వచ్చిన వాళ్ళు ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నది అయితే రైట్ సైడ్లో ఇది పవర్ ప్లాంట్ అనమాట. చూడండి ఆ పవర్ గేట్లకి వాటర్ సప్లై ఎంతెంత హైట్ ఉన్నవి. ఎప్పటికైనా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని చాలా కోరిక మామ. ఇదే జూరాల ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్. ఇట్లాగే ముందుకు వస్తే మనకి రైట్ కెనాల్ దగ్గర ఒక చిన్న పార్క్ అయితే ఒక 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మనం మా వీడియోని లైక్ చేయండి. ఇంతటి సమాప్తం మామ. లైక్ చేయండి మామ, పైకి తీసుకొచ్చి